18 నెలల ముందు రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ఒక కంపెనీ మొత్తాన్ని కదిలించింది. వరల్డ్స్ రిచెస్ట్ ప్లేస్లో సెకండ్ పొజిషన్లో ఉన్న వ్యక్తిని 15th పొజిషన్లో పడేసి ఆయన అవకాశం చూపించింది. ఇప్పుడు మళ్ళీ ఈ కంపెనీ టోటల్ స్టాక్ మార్కెట్ని రెగ్యులేట్ చేస్తున్న సెబీ చైర్పర్సన్ మీద పడ్డది అండ్ వాళ్ళ మీద ఒక పెద్ద అలిగేషన్ కూడా వేసింది. అసలు హిండెన్బర్గ్ ఇచ్చిన ఈ రిపోర్ట్ సెబీ చైర్పర్సన్ గురించి ఏమేమి షాకింగ్ విషయాలు బయట పెట్టింది, హిండెన్బర్గ్ చేసిన ఈ ఒక్క అలిగేషన్ వల్ల స్టాక్ మార్కెట్ కుప్ప కూలిపోబోతుందా, ఈ సెబీ చైర్పర్సన్ అండ్ అడానీకి ఉన్న సంబంధాలు ఏంటివి. లాస్ట్ టైం వీళ్ళు అడానీ మీద చేసిన అలిగేషన్స్లో కొన్ని వ్యాలిడ్ అనిపించినాయి అండ్ ఇంకొన్ని ఇన్వాలిడ్ అనిపించి జస్ట్ వాళ్ళ ప్రాఫిట్స్ కోసమే చెప్తురేమో అన్నట్టు అనిపించినాయి. బట్ ఆ అలిగేషన్స్ వల్ల జస్ట్ వారం రోజుల్లో అడానీ కంపెనీ స్టాక్స్ అన్ని కిందికి వెళ్ళిపోయి దాదాపు 7 లక్షల కోట్ల వరకు వాళ్ళకి నష్టం వచ్చింది. మరి ఈసారి డైరెక్ట్ సెబీ మీదనే ఈ అలిగేషన్ వేయడం వల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎక్కడ కుప్పకూలిపోతుందో అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉన్నారు. సో దీని గురించే డీటెయిల్గా తెలుసుకుందాం. మీకు స్టాక్ మార్కెట్ గురించి కొంచెం నాలెడ్జ్ లేకున్నా పర్లేదు, ఈ వీడియో మీకు అర్థమైపోతుంది. ఆగస్ట్ 10th రోజు హిండెన్బర్గ్ వాళ్ళు ట్విట్టర్ హ్యాండిల్లో సంథింగ్ బిగ్ సూన్ ఇండియా అని చెప్పేసి ఒక ట్వీట్ చేసింది. జనాలంతా ఈసారి ఏ కంపెనీ మీద పడుతుంది ఇల్లు అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. మేబీ అంబానీ కంపెనీల మీద పడవచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. బట్ అదే టైంలో షాకింగ్గా హిండెన్బర్గ్ వాళ్ళు సెబీ చైర్పర్సన్కి అడానీ గ్రూప్ వాళ్ళకి లింక్స్ ఉన్నాయని చెప్పేసి కొన్ని ప్రూఫ్స్ ద్వారా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్లో హిండెన్బర్గ్ వాళ్ళు మాద్బీపురి మీద 3 అలిగేషన్స్ పెట్టారు. ఫస్ట్ అలిగేషన్ ఏంటిదంటే అడానీకి సెబీ చైర్పర్సన్కి ఉన్న లింక్ గురించి హిండెన్బర్గ్ చేసిన ఇన్వెస్టిగేషన్లో GDOF అని చెప్పేసి ఒక ఫండ్ హిండెన్బర్గ్కి దొరికింది. అయితే ఈ గ్లోబల్ డైనమిక్ ఆపర్చునిటీస్ అనే ఫండ్ అనేది గౌతమ్ అడానీ వాళ్ళ అన్న వినోద్ అడానీ ఆపరేట్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ ఫండ్ ద్వారా వాళ్ళ అన్న గౌతమ్ అడానీకి సంబంధించిన కంపెనీ షేర్స్లో పైసలు పెట్టి వాటిని మ్యానిపులేట్ చేస్తూ ఉంటాడు. అయితే షేర్ మార్కెట్లో లిస్ట్ అయిన ఏ కంపెనీ ఓనర్ కూడా వాళ్ళ కంపెనీకి సంబంధించి 75% కంటే మించి స్టేక్స్ దాంట్లో ఉండొద్దు. బట్ అడానీకి సంబంధించిన కంపెనీస్లో అడానీ ఓనర్షిప్పే కాకుండా వాళ్ళ అన్న కూడా దాంట్లో పైసలు పెట్టడం వల్ల ఇది ఆల్మోస్ట్ 75% కంటే ఎక్కువ స్టేక్ వాళ్ళ దగ్గరనే ఉంది అని చెప్పేసి లాస్ట్ టైం హిండెన్బర్గ్ వాళ్ళు ఒక రిపోర్ట్లో చెప్పారు. కానీ ఇంత పెద్ద $1 బిలియన్ కంపెనీలో ఇంత జరుగుతున్నా కానీ సెబీ వాళ్ళు చడి చప్పుడు లేకుండా ఇందులో ఏం లేదు బాగానే ఉన్నాయి అని చెప్పేసి కొట్టిపడేసింది. అండ్ అట్లా ఎప్పుడైతే సెబీ తీసేసిందో అప్పటి నుంచి హిండెన్బర్గ్ వాళ్ళకి డౌట్ రావడం స్టార్ట్ అయింది. అయితే వీళ్ళు ఈ సెబీ చైర్పర్సన్కి అండ్ వీళ్ళకి ఏం లింక్ ఉంటుందని చెప్పేసి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. అలా వాళ్ళకి కొన్ని షాకింగ్ విషయాలు దాంట్లో బయటపడ్డాయి. ఏం జరిగిందంటే గౌతమ్ అడానీ వాళ్ళన్న వినోద్ అడానీ మొరిషియస్లో అండ్ బెర్ముడాలో ఆయనకి రిజిస్టర్ అయిన ఫండ్స్ ఉన్నాయి. వాటి ద్వారా ఆయన చాలా కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటాడు. మేజర్గా అడానీ గ్రూప్లోనే చేస్తూ ఉంటాడు. అయితే వినోద్ అడానీ GDO ఫండ్స్ ద్వారా పెద్ద మొత్తంలో అమౌంట్ అనేది IPE ప్లస్ ఫండ్ 1 అనే దాంట్లో పైసలు పెట్టిండు. ఇలా ఈ ఫండ్స్కి అండ్ సెబీ చైర్పర్సన్కి ఏం లింక్ ఉంది అని చూస్తే ఈమె అండ్ వాళ్ళ హస్బెండ్ ధవల్ బుర్చ్ వీళ్ళిద్దరూ కలిసి GDOF అండ్ IPE ప్లస్లో చాలా మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. అయితే సెబీనే రెగ్యులేట్ చేస్తున్న వీళ్ళు షేర్ మార్కెట్లో ఇన్ని స్టాక్స్ ఉన్నా కానీ ఈ ఫండ్స్ ద్వారా అడానీ గ్రూప్లోనే ఎందుకు పైసలు పెడుతున్నారు. అండ్ ఇది ఇప్పటి నుంచే కాదు, 2015 నుంచి వీళ్ళు దీంట్లో పైసలు పెడుతూ వస్తున్నారు. అందుకే హిండెన్బర్గ్ వాళ్ళు 106 పేజెస్తో ఒక రిపోర్ట్ రిలీజ్ చేసినా కానీ దాంట్లో ఒక్క తప్పు కూడా అడానీది లేదని చెప్పేసి కొట్టిపడేసింది. వాళ్ళు కరెక్ట్గా నిజం బయట పెట్టాలనుకుంటే దాంట్లో ఒక్క మిస్టేక్ అయినా తీసేవాళ్ళు అని చెప్పేసి హిండెన్బర్గ్ ఒక పెద్ద అలిగేషన్ వేసింది. జస్ట్ అలిగేషన్ వేయడమే కాదు, ప్రూఫ్స్ ద్వారా వీళ్ళు దీంట్లో పైసలు పెట్టిరు అని కూడా చూపించింది. దానికి సంబంధించి వీళ్ళు ఒక ఫోటోను కూడా రిలీజ్ చేశారు. దీంట్లో మేజర్గా మాద్బీపురి బుర్చ్ వాళ్ళ హస్బెండ్ ధవల్ బుర్చ్ ఎన్ని షేర్స్ కొన్నాడు, ఎంతెంత డబ్బు తీసుకుండు అండ్ ఏ ప్రైస్కి కొన్నాడు, ఎప్పుడు కొన్నాడు, ఇవన్నీ డీటెయిల్గా మనకు తెలుస్తున్నాయి. అయితే మనం దీంట్లో చూసిన ఫండ్స్ అనేవి IIFL వెల్ మేనేజ్ ఫండ్స్కి సంబంధించినవి. దీన్ని ఇప్పుడు 361 లాగా పేరు మార్చారు. కొన్నేళ్ల ముందు జర్మనీలో వైర్ కార్డ్ అని చెప్పేసి ఒక పెద్ద కంపెనీ ఫ్రాడ్ చేసింది. అట్లా ఫ్రాడ్ చేసినప్పుడు దాంట్లో కూడా ఈ IIFL వాళ్ళ హ్యాండ్ ఉంది అని చెప్పేసి అప్పట్లో బయటపడ్డది. సో సేమ్ అట్లనే వీళ్ళు కూడా ఇదే విధంగా ఏదైనా ఫ్రాడ్ చేద్దామని చూస్తారు కాబట్టి ఇలా ఎవరికి తెలియకుండా వాళ్ళ అన్న కంపెనీస్ ద్వారా అడానీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ అందుకే మేము ఒక రిపోర్ట్ రిలీజ్ చేసినా కానీ అసలు ఆ రిపోర్ట్లో ఏం లేదు అని చెప్పేసి కొట్టిపడేస్తారు అని చెప్పింది. సెకండ్ అలిగేషన్ ఏంటంటే మనీ కంట్రోల్ వెబ్సైట్ నుంచి ఒక ఆర్టికల్ రీసెంట్గా బయటపడ్డది. దాంట్లో ఇండియన్ ఈక్విటీ మార్కెట్కి సమానంగా రాబోతున్న బాండ్స్లో నేను ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నా అని చెప్పేసి మాద్బీపురి బుర్చ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే ఆమె ఇండైరెక్ట్గా REIT రియల్ ఎస్టేట్కి సంబంధించి
ఇన్విక్స్ మున్సిపల్ బాండ్స్లో నేను పైసలు పెట్టాలనుకుంటున్నా, పైసలు పెట్టబోతున్నా అని చెప్పేసి చాలా మందికి సజెస్ట్ చేసింది. ఇట్లా చేయడం వల్ల చాలా మంది అలాంటి స్టాక్స్లో అలాంటి వాటికి సంబంధించిన వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ విషయాన్ని కూడా సింపుల్గా తీసేయద్దు అని చెప్పేసి హిండెన్బర్గ్ వాళ్ళు రీసెర్చ్ చేస్తూ వాళ్ళు ఫైనల్గా బ్లాక్ స్టోన్ అనే కంపెనీ దగ్గర ఆగిరు. అయితే ఈ మాధబీపురి బుర్జ్ వాళ్ళ హస్బెండ్ 2019లో బ్లాక్ స్టోన్ అనే కంపెనీలో సీనియర్ అడ్వైజర్ లాగా అపాయింట్ అయ్యిండు. దాంట్లో ఆయనకి రియల్ ఎస్టేట్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ ఫర్మ్ గురించి చూసుకోమని చెప్పారు. బట్ విషయం ఏంటిదంటే ఈ 2 సెక్టర్స్లో ఆయనకి ఎలాంటి నాలెడ్జ్ లేకున్నా, ఎక్స్పీరియన్స్ లేకున్నా కానీ దాంట్లో సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఎప్పుడైతే ఈయన దాంట్లో ఎంటర్ అయ్యిండో ఈమె అప్పటి నుంచే చాలా మంది జనాలకి రియల్ ఎస్టేట్ సెక్టర్లో చాలా స్కోప్ ఉంది, ఇది ఈక్విటీ మార్కెట్కి సమానంగా ఫ్యూచర్లో రాబోతుంది అని చెప్పేసి చాలా వరకు ప్రమోట్ చేసింది. అయితే వాళ్ళ హస్బెండ్ చేస్తున్న వాటిని ప్రమోట్ చేస్తున్నందుకు ఎక్కడో మాకు తేడా కొడుతుంది అని చెప్పేసి హిండెన్బర్గ్ సెకండ్ మెయిన్ అలిగేషన్ పెట్టింది. అండ్ ఈ అలిగేషన్ రాకముందు ఆమె REITలో చాలా వరకు రిఫార్మ్స్ తీసుకొచ్చింది అండ్ చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి ఈజీగా ఉండే విధంగా దాన్ని చేస్తూ వచ్చింది. మూడో అలిగేషన్ ఏంటంటే అగోరా పార్ట్నర్స్ అని చెప్పి సింగపూర్ కన్సల్టింగ్ ఫర్మ్లో మాధబీపురిది 100% స్టేక్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. అయితే ఆ ఫండ్ ఆమె 2015 నుంచి 2022 వరకు మెయింటైన్ చేస్తూ వచ్చింది. అయితే ఎప్పుడైతే ఈమె సెబీ చైర్పర్సన్ అయిందో అలా జాయిన్ అయిన తర్వాత కేవలం 2 వారాల్లోనే ఈ మొత్తం స్టేక్ని వాళ్ళ హస్బెండ్ పేరుకి ట్రాన్స్ఫర్ చేసింది. కానీ ఆ కన్సల్టింగ్ ఫామ్లో వాళ్ళకి ఎంత రెవెన్యూ వస్తుంది, ఆ డబ్బంతా వీళ్ళు ఎక్కడ ఖర్చు పెట్టరు, ఎక్కడెక్కడికి పోతున్నాయి, ఎలా పోతున్నాయి, ఇదంతా సింగపూర్ ఎంటిటీ వాళ్ళని డిస్క్లోజ్ చేయమని హిండెన్బర్గ్ అడిగితే వాళ్ళు చేస్తలేరు. సో ఈ విధంగా థర్డ్ అలిగేషన్ కూడా దీని మీద వేసింది. ఇలా హిండెన్బర్గ్ బండారా మొత్తం బయట పెట్టింది. ఇప్పుడు ఇంత పెద్ద ఇండియన్ మార్కెట్ని కంట్రోల్ చేస్తున్న, రెగ్యులేట్ చేస్తున్న సెబీ ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇలాంటి పనులు చేస్తుంది, వీలే స్కామ్ చేస్తారు, ఫ్రాడ్ చేస్తారు అని తెలిస్తే స్టాక్ మార్కెట్ కుప్ప కూలిపోతుంది అని చెప్పేసి చాలామంది భయపడ్డారు. బట్ ఈ కథలో ట్విస్ట్ ఏమొచ్చిందంటే ఈ రిపోర్ట్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే సెబీ వాళ్ళు ఇంకొక రిపోర్ట్ గురించి డిస్కస్ చేశారు. హిండెన్బర్గ్ ఎలాంటి కంపెనీనో అందరికీ తెలుసు, దునియా మొత్తంకి తెలుసు. ఒక కంపెనీని టార్గెట్ చేసి దాని షేర్స్ని టాప్లో ఉన్నప్పుడు అమ్మేసి బాటంలో కొనుక్కుని పైసలు సంపాదించే కంపెనీ. ఇలా అడానితోటి కూడా వేసి వారం రోజుల్లో 7 లక్షల కోట్ల వరకు ఆ కంపెనీని లాస్లోకి తీసుకొచ్చింది. బట్ అడాని మళ్ళీ కంబ్యాక్ అయ్యి ఆ కంపెనీస్తో ఇప్పుడు జనాలకి మంచి రిటర్న్స్ ఇస్తూ ఉన్నాడు. హిండెన్బర్గ్ ఇప్పుడు మేము చెప్తున్నాం విను, నువ్వు అందరి మీద రిపోర్ట్ ఎట్లయితే ఇస్తావో మేము కూడా మీ హిండెన్బర్గ్ మీద ఒక రిపోర్ట్ రిలీజ్ చేయబోతున్నాం అండ్ దానికి సిద్ధంగా ఉండు అని చెప్పేసి ఒక వార్నింగ్ ఇచ్చింది. అడాని వాళ్ళు కూడా నాకు మాత్రం ఏం సంబంధం లేదు, హిండెన్బర్గ్ వాళ్ళు ఎప్పుడు ఇట్లా వచ్చి దిమాగ్ ఖరాబ్ చేస్తారు అండ్ కంపెనీ వాల్యుయేషన్ని కిందికి దింపడానికి ట్రై చేస్తారని చెప్పేసి అడాని కూడా చిన్నగా చెప్పింది. అయితే ఇంత ఇష్యూ అనేది సాటర్డే అండ్ సండే రోజు జరగడం వల్ల మండే రోజు మార్కెట్ ఎట్లుంటుందో అని చెప్పేసి చాలామంది గెస్ చేస్తూ ఉండే. అలా మండే రోజు మార్నింగ్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిపోయి ఇలా గ్రాఫ్ మొత్తం కిందికి వచ్చి మార్కెట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోయింది అండ్ ఇప్పుడు మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడనే నడుస్తూ ఉంది. బట్ మెయిన్ విషయం ఏంటంటే ఇంకో కొన్ని రోజులు ఆర్ కొన్ని నెలల్లో ఈ హిండెన్బర్గ్ది మిస్టేక్ ఉందా లేకపోతే సెబీ వాళ్ళదే మిస్టేక్ ఉందా అని చెప్పేసి మనకి డీటెయిల్గా అర్థమైపోతుంది. సో ఫ్రెండ్స్ ఇది వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.